విష్ణుప్రియ గారు. ఈవిడ మన తెలుగు ఛానల్స్‌లో యాంకర్‌గా మనందరికి సుపరిచితమే. అలాగే ఈవిడ చాలా షోస్ చేశారు. ఎంతో మందిని ఎంటర్‌టైన్ చేశారు గూడా. ఈవిడ కామెడీ టైమింగ్ గూడా చాలా సెపరేట్‌గా ఉంటది. అలాగే ఈవిడ యూట్యూబ్‌లో చాలా సాంగ్స్‌లో కూడా డాన్స్ చేశారు. మంచి నటి గూడా అన్నమాట. ఈవిడకి తెలుగు రాష్ట్రాల్లో చాలా మంచి పేరుంది. అలాగే ఈవిడ చాలా కష్టపడి ఆ పేరునైతే సంపాదించుకున్నారన్నమాట. ఒక యాంకర్‌గా, ఒక డాన్సర్‌గా, ఒక ఆర్టిస్ట్‌గా అలా రకరకాలుగా ఎంతో కష్టపడి ఆవిడ ఆ పేరునైతే సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు ఆవిడ ఒక బలమైన కేసులో ఇరుక్కున్నారని చెప్పి తెలుస్తా ఉంది. అదేంటంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అన్నమాట. అసలు వీళ్ళు డబ్బుల కోసం ఎంతకైనా దిగజారుతారనడానికి ఇదే నిదర్శనం. ఇన్నాళ్ళు మనం వీళ్ళు మంచిగా కష్టపడ్డారు, పైకొచ్చారు, ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పి మనం అనుకుంటా ఉన్నాం. కానీ వాళ్ళు అదే ముసుగులో ఎంత డబ్బు దొరికితే అంత డబ్బు సంపాదించుకుంటా ఉన్నారన్నమాట. అది ఎలాగంటే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళకి చాలా డబ్బు ఇస్తున్నాయి ఆ బెట్టింగ్ యాప్ కంపెనీలు. వీళ్ళేమో కింద మీద చూడకుండా మన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, మనల్ని చూసి ఆ గేమ్స్ లో ఇన్వెస్ట్ చేసి నష్టపోతారని తెలిసి కూడా వీళ్ళు ఏ మాత్రం కూడా భయపడకుండా వాటిని చాలా ధైర్యంగా ప్రమోట్ చేశారు. వీళ్ళు అంత ధైర్యంగా ప్రమోట్ చేసేటప్పటికి చాలా మంది వీళ్ళని నమ్మి ఆ బెట్టింగ్ యాప్స్ లో ఇన్వెస్ట్ చేశారు. చేసి దాంట్లో గెలవలేక డబ్బులు తిరిగి సంపాదించలేక పోగొట్టుకున్న వాళ్ళే చాలా మంది ఉన్నారన్నమాట. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ లో లక్షలు చాలా మంది పోగొట్టుకొని అవి తిరిగి సంపాదించలేక వాటిని అప్పు తీసుకొచ్చిన చోట కట్టలేక అలాగే ఇంకా ఏదో సంపాదించాలని ఇంకా ఎక్కువ అప్పులు చేసి తీర్చలేక ఏ దారి లేక చాలా మంది ఆత్మహత్య చేసుకుని చనిపోతా ఉన్నారన్నమాట. ఇలాగా ఈ ఆత్మహత్యల కారణమైన వీరిని పోలీసులు ఈ మధ్య నోటీసులు ఇచ్చారు. మీరు ఇలా చేయడం వల్లే చాలా మంది ఇన్వెస్ట్ చేశారని చెప్పి. ఇప్పుడు విష్ణుప్రియ గారిని కూడా పోలీసులు ఇంట్రాగేట్ చేయనున్నారన్నమాట. అసలు విష్ణుప్రియ గారు ఎంత సంపాదించారనే దానికి లెక్కే లేదంట. ఆవిడ చాలా దేశాలకి ట్రిప్పులకి వెళ్ళారు. అలాగే కార్లు, బంగ్లాలు, పొలాలు, స్థలాలు, అసలు వాళ్ళు వాడే బట్టలు, కాస్ట్యూమ్స్ అన్ని కూడా చాలా ఖరీదైనవి ఉంటాయి. మనకేమో వీళ్ళు ఈ మధ్య కదా ఫీల్డ్ లోకి వచ్చింది, గత 3-4 ఏళ్ల నుంచే బాగా ఫేమస్ అయ్యారు, ఇంతలోనే ఇంత డబ్బులు ఎలా సంపాదించారు అని చెప్పి మనం అనుకుంటా ఉంటాం. మనం ఏంట్రా బాబు ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు కష్టపడినా సరే మన జీవితాల్లో మార్పులు రావట్లేదు, వీళ్ళ జీవితాలు ఏంటి చిటికేస్తే మారిపోతుందని చెప్పి అనుకుంటా ఉంటాం అనమాట. అంత తేలిగ్గా డబ్బు సంపాదించారంటే దానికి ఇలాంటిది ఏదో కారణం ఉండే ఉంటది ఖచ్చితంగా. ఇప్పుడైతే బయటపడతా ఉందన్నమాట వీళ్ళు ఇలా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి ఇలా సంపాదించారని చెప్పి. ఇదైతే మాత్రం చాలా దారుణం. ఎంతో మందిని వాళ్ళని నమ్ముకొని వాళ్ళని ఇచ్చే ఎంటర్టైన్మెంట్ మీద బేస్ అయ్యి వాళ్ళని చాలా సోషల్ మీడియా యాప్స్ లో ఫాలో అవుతా ఉంటారు అనమాట. వాళ్ళు ఇదే అదునుగా వాళ్ళందరినీ ఎలాగైనా సరే ఈ బెట్టింగ్ యాప్స్ కి ఎడిక్ట్ చేయాలని చెప్పి నిరంతరం వాటిని ప్రమోట్ చేసి చాలా మంది లక్షలు కోట్లు ఇన్వెస్ట్ చేసేలా చేసి వాళ్ళ డబ్బులన్నీ పోగొట్టుకునేలా చేశారనమాట. నిజంగా ఇదైతే దారుణం. వాళ్ళకి ఆ మాత్రం తెలుసు కదా బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బులు అయితే రావు, ఖచ్చితంగా ఏదో టైం కి పోతాయి అని చెప్పి. మనం ఇలా చేస్తే చాలా మంది మనల్ని నమ్ముకొని ఇబ్బంది పడతారని కూడా తెలుసు. అయినా సరే వాళ్ళు ఇలా చేయడం మాత్రం చాలా తప్పనమాట. అందుకని ఇప్పుడు పోలీసులు కూడా వీళ్ళ మీద కేసు పెట్టి వీళ్ళు ఎందుకు చేశారు, వీళ్ళు ఎంత డబ్బు తీసుకున్నారు ఇలా చేయడానికి అని చెప్పి ఇంట్రాగేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అనమాట. విష్ణుప్రియ గారిని కూడా ఆల్రెడీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి అయితే పిలవడం జరిగింది. పిలిచి ఆవిడ దగ్గర చాలా వాంగ్మూలాలు కూడా తీసుకున్నారంట. ఎందుకు చేశారు ఏంటి అనేది చూద్దాం. మరి పోలీసులు ఆవిడకి ఎటువంటి శిక్షని విధిస్తారనేది త్వరలోనే తేలిద్ది.